నా పేరు గట్టయ్య, ఆ, ఆటో కార్మికుని. ఓకే. ఆటో నడుపుతాను కానీ గిరాకులు ఫ్రీ బస్ పెట్టుంటే ఆటో డ్రైవర్లు మొత్తం రోడ్డుకి ఎక్కి ఆటో డ్రైవర్లు ముంచింది మొత్తం. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ. మళ్ళీ అప్పుడు ఎట్లుండే? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఓటు ఎవరికి వేస్తావు? బీఆర్ఎస్కే. టీఆర్ఎస్కా? ఎందుకో టీఆర్ఎస్కి ఎందుకు వేస్తావు? మరి ఈయన చేసిన అన్ని తప్పుడు వాగ్దానాలు పెట్టి ఏది నిలబెడతలేడు కదా. ఎవరు తప్పుడు వాగ్దానాలు పెట్టి? రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? మాకు అప్పుడు 12,000 ఇస్తాను. 12,000 దేనికి సరిపోవు. ఇంజన్ ఇస్తేనే 15,000 అవుతాయి. 12,000 ఏం సరిపోవు. ఫ్రీ బస్ పెట్టితే మాకు మొత్తం అది చేసిండు. 12,000 వచ్చినాయా మళ్ళీ? అనుడు వరకు వీళ్ళే అంటారు కానీ ఒక్కసారి అన్నాడు కానీ మళ్ళీ ఇంతవరకు దాని జోలు లేదు, దాని మాట తీసి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో మేము 8 మంది ఉంటాం. మళ్ళీ ఈ ఆటో నడిపి పోషిస్తావా? మరి ఏగేమున్నది ఇంకేం పోటీ, ఇంకో పని చేయాలి కదా. మళ్ళీ ఇప్పుడు గిరాకులు నడుస్తున్నాయా? ఓ రోజు నడిచినట్టు ఓ రోజు నడనట్టు ఆడికి సాగకుండా బతకకుండా ఒక్క తిరిగట్టు ఉండదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 స్కీమ్లు పెట్టిండు, మళ్ళీ స్కీమ్లు అమలు అవుతున్నాయా? ఏది ఇంతవరకు ఏది లేదు. ఫ్రీ బస్ ఎట్లుంది మళ్ళీ? ఫ్రీ బస్ అవుట్లే మాకు ఒక ఇన్ని రోజులు బస్ స్టాండ్ పోతుంటే ఎవరైనా ఒకరు చేయకపోతే ఆటో అనేది ఇంతవరకు బస్ స్టాండ్ కాడ నిలబడ్డా కానీ మా ముఖం చూసలేదు. లేడీస్ అయినా ఎవరైనా బస్ స్టాండ్. గత ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అప్పటికి ఇప్పటికి తేడా ఏంది? ఆ ప్రభుత్వం వేరే ఉండే, ఈ ప్రభుత్వం దాని చాలా తేడా ఉన్నది. ఏం తేడా కనిపించింది? దేనికైనా తేడా ఉంది. నీళ్ళకైనా రైతుకైనా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ల ముఖాన్ని చూడలేదు. దేనికి చాలాకైనా దేనికైనా ఆయన చూడలే కేసీఆర్ ప్రభుత్వం. సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు కోటేస్తావు? బీఆర్ఎస్కే. కేసీఆర్కే అంటావు? కేసీఆర్కే. కేసీఆర్ మంచిగా చేసిండా మీకు? మంచిగా చేసిండు. పథకాలు కళ్యాణ లక్ష్మి కానీ మీ ఇంట్లో పెళ్ళి అయినా పిల్లలకి ఎవరికైనా అయినాయి. అయిందా? అయినాయి. వచ్చిందా కళ్యాణ లక్ష్మి? అప్పుడు వచ్చా, ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు మొత్తం తులం బంగారం అయింది, ₹1,00,000 పోయినాయి. అదే అంటున్నాం. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. నమ్మించి నానబోతే పుచ్చి బుర్రలైన చేసిండు. సికింద్రాబాద్లో ఎవరికి వేస్తావు ఓటు? పద్మరావుకే. నా పేరు చంద్రమౌళి అన్న. ఒక 20-25 ఏళ్ళ నుంచి నేను 25 ఇయర్స్ నుంచి ఆటో నడిపిస్తున్నాను. ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది ఉన్నది. ఏంటంటే ఇంతకుముందు రోజు ఒక 1,000, 1,200, 1,500 అట్లా చేసుకుందరు. ఇప్పుడు డైలీ 400-500 చేయని కూడా అయితలేదు. దానివల్ల ఇప్పటికీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక 50-60 మంది దాకా సొసైటీ కూడా దాకా పోయింది. దానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. దానికి ఇవి ఏంటంటే మొన్న ఏంటంటే తప్పుడు వాగ్దానాలు చెప్పి ఓ మహాలక్ష్మి 6 గ్యారెంటీలని చెప్పి అందులో ఒకటి ఫ్రీ అవార్డ్స్ వల్ల మొదటి దెబ్బ ఆటో డ్రైవర్ల మీద పెట్టి మహాలక్ష్మి అది ఒకటే అయింది. ఇంకా మిగతా 5 ఏమి అమలు కాలేదు, అవి ఏం చేస్తలేరు కూడా. దానివల్ల మొదటి దెబ్బ ఆటో డ్రైవర్కి పడ్డది. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు స్కీమ్స్ 6 స్కీమ్స్ పెట్టారు, వచ్చినాయా? రాలే. వాళ్ళు ఒక్కటి కూడా ఇందులో ఒకటి ఫ్రీ బస్సు అదొకటే పెట్టారు. దానివల్ల ఫస్ట్ మనకు ఆటో డ్రైవర్లు అన్యాయం అయిపోయారు. దానివల్ల ఇప్పటికి 55 మంది 60 మంది సూసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం ఏంటంటే అప్పుడే బాగుండే ఎవరికి గరీబుల జోలికి ఎవరికి పోలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గరీబులకు పాలన అంటే గుర్తించి గరీబులకు ఏది చేయాలా ఏం చేయాలన్నది వాళ్ళకి తెలిసింది కాబట్టి గరీబుల జోలికి ఎవరికి రాలేదు. కానీ వచ్చి గరీబుల మీద పుట్టగొట్టిండు, ఆటో డ్రైవర్లను పుట్టగొట్టిండు. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం చాలా తేడా ఉంది. ఆ ప్రభుత్వమే బాగుండేది. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సికింద్రాబాద్లో ఎవరికి వేస్తారు? బీఆర్ఎస్ పద్మారావుకి వేస్తాం. దానం నాగేందర్ వస్తుండు, కిషన్ రెడ్డి వస్తుండు. ఇక కిషన్ రెడ్డి అంటే ఇక అది గుడి పేరు చెప్పుకొని వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అట్లా అనుకుంటే మన యాదాద్రి దానికంటే ఇక 10 ఇంతలు కట్టిండు. ఆయన ఇక సెంటర్లో ఉండి ఒక రామాలయం కట్టింది. అది ఏం లేదు. దానికన్నా ఇంకా ఒక యాదాద్రి కాకుండా ఇంకెన్నో కట్టుకుంటూ వచ్చిండు. కానీ కొద్దిమంది తెలియని వాళ్ళు మూర్ఖులు ఏదో దేవుని పేరు మీద వేస్తే తెలియని వాళ్ళు వేస్తుండవచ్చు. కానీ మాకు దానికి సంబంధం లేదు. మాకు మాత్రము బీఆర్ఎస్ కావాలి, పద్దెనిమిది గెలిపించుకుంటాం ఇక్కడ. అన్న నా పేరు శివకుమార్ గుప్తానే. నేను ఆటో డ్రైవర్ని. అంబర్పేటలో ఉంటా. హైదరాబాద్ నగరంలో 30 సంవత్సరాల నుంచి ఆటో నడిపించుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎలాంటి ఉపాధి పథకాలు మాకు లేవు. 30 సంవత్సరాల నుంచి ఏ జాబులు లేవు, ఏం లేవు. అట్లా ఇట్లా చేసుకొని కొట్లాడుకొని కేసీఆర్ అన్న
ఆధ్వర్యంలో నిలబడి ఏదో ఒకటి చేసుకొని మేము తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చుకొని బాగుపడతామనే సమయంలో కేసీఆర్ అన్న ముఖ్యమంత్రి గారు అయినాకల్లా మాకు ట్యాక్సులు మాఫ్ చేసిండు. వస్తేనే ట్యాక్సులు మాఫ్ చేసిండు, అదొకటి మేలు చేసిండు. ఇక ముందు కూడా మాకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంలోనే ఉన్నప్పుడు నా బిడ్డ పెళ్లి చేస్తే ఆమెకు బిడ్డ పుట్టింది, కేసీఆర్ కిట్ వచ్చింది. కనీసం నేను ఒక ఆటో డ్రైవర్నన్నా 10 రూపాయలు 20 రూపాయల గల్లీ తిరిగేటోని. అట్లా అసలు కేసీఆర్ కిట్లో ఒక 2-3 వేల రూపాయల సామాను వచ్చి నాకు ఒక 12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు నా బిడ్డను నేను ఇచ్చే 50 రూపాయలు ఆయేళ్ళకి ఇవ్వకుండా నేను మంచిగా కేసీఆర్ కిట్ తీసుకొని నా మన్మరాల్ని తీసుకొని నేను ఇంటికి పోయిన టైం అలాంటిది. అది పోయి ఇక తర్వాత నా బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు, ఆ 1,116 రూపాయలు చాలా సంతోషం అనిపించింది అన్న. ఆ పైసలే నాకు చాలా ఎక్కువ. ఒక ఆటో కొనుక్కొని నా జీవితం మొత్తం నేను బతకగలిగే అంత శక్తి నాకు. అలాంటిది నా బిడ్డ పెళ్లి చేసి నేను నిమ్మలంగా ఉండింటి. ఇప్పుడు ఈ 5 నెలల మళ్ళీ ఇప్పుడు మాకు వచ్చిన బాధ ఆ కేసీఆర్ కిట్టుబాయ్ ఆఖరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏడికేళ్ళు ఇస్తాడన్న. తులం బంగారం ఇచ్చిపెట్టి మాకు అవసరం లేదు, ఆ 1,00,000 రూపాయలన్నా చక్కగిస్తే అయిపోతుండే కదా. ఏం హామీలు ఇవి ఏంటివి నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు మేము ఇన్నేళ్ల సంది నాకున్న ఈ 72 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అయ్యింది ఏమీ లేదు. 10 ఏళ్ళలో మాకు ఇంతగానం చేస్తే కనీసం కొంతమంది దళిత బంధు అని చెప్పించిండు, మళ్ళీ బీసీ బంధాన్ని మైనార్టీ బంధాన్ని ఆటో డ్రైవర్లకు ఇంకేమైనా చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన కేసీఆర్ గారిని ఓడగొట్టి చాలా పెద్ద తప్పు చేసినామని మేము చెంపలేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల 6 గ్యారంటీలు అని చెప్పించింది. కానీ నీటి మీది రాతలే తప్ప ఇంకొకటి లేదు. బస్సు ఫ్రీ సరే పెట్టుకోయా బాబు, బస్సు ఫ్రీ పెట్టుకొని నువ్వు వద్దంటలే మంచిదే కదా మహిళలకు పెట్టుకుంటే. కాకపోతే మేమేం చేసినాం, మేము సంపాదిస్తేనే కదా నా పిల్లలు బతికేది. ఆటో రోడ్డు మీదకి తీస్తే ఆటో అని అడిగే మహానుభావులు లేకుండా అయిపోయాడు మాకు. ఇలాంటి పరిస్థితిలా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ల గురించి ఏమైనా ఆలోచిస్తే బాగుంటుందన్న, కార్మికుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అన్ని నీటి మీటి మాటలు ఇంతకుముందు మాట్లాడిన బట్టెబాజీ మాటలు మాట్లాడకుండా ఏ ప్రభుత్వం అయితే మాకేంది కానీ మంచి చేస్తే మంచే. కాకపోతే తప్పు జరిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని మేము మా పాలన మేమే నడిపించుకుంటామనే ఉద్దేశంతో మేము కేసీఆర్ గారికి ఓటేసి మేము 10 ఏళ్ళు మేము పాలన చేసింది ఒక ఎత్తు అయితే, ఈ 5 నెలల మేము ఆగమై బతుకుతున్నామన్న. తిండికి కూడా లేకుండా రోడ్డు మీదకి వెళ్తే మేము ఆటో కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి ఈరోజు దాపరించిందంటే అది రేవంత్ రెడ్డి పుణ్యమా కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అనేది తెలుస్తలేదు. అయ్యా మేము ఖచ్చితంగా మా రాష్ట్రాన్ని మా స్వరాష్ట్రాన్ని మా చేతికి ఇచ్చిన మా కేసీఆర్ గారికి ఉంటుంది. ఇంకొకటి పజ్జన అనే ఒక పేరు వచ్చింది పద్మరావణకు. ఆయన మా నాయకుడు, ఎలాంటి కేసులు లేని మహానుభావుడు. అలాంటి మనిషిని పెట్టుకొని మేము వేరే వాళ్ళకి ఎన్నికే బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తామన్నా. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ ఏకగ్రీవంగా పజ్జనకు మేము ఓట్లేసి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇది తథ్యం. 1,00,000 ఓట్ల మెజార్టీతోటి పజ్జన గెలవబోతుండు సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్లలో. ఇది ఆటో డ్రైవర్గా, ఒక కార్మికుడిగా, రోడ్డు మీద తిరిగే మనిషిగా, నేను పబ్లిక్లో ఉండే వ్యక్తిగా నేను మీకు చెప్తున్నానన్న. పేరు ఉపేందర్ అన్న స్టార్టా. నా పేరు ఉపేందర్ అన్న, నేను ఆటో కార్మికుడిని. గత 18 ఏళ్ళ నుంచి ఆటో నడిపిస్తున్నా. ఏంది బాధ అవుతుంది చేసి మేము ఆటో మేము వాళ్ళకి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని అన్నారు, వచ్చినాయా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాక మా ఆటో జీవితాలని ఆగం పట్టించింది. ఓ బస్సు ఫ్రీ అని పథకాలు పెట్టి మా కార్మికుల పొట్టగొట్టింది. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. 5 నెలలు అయిపోయినా ఆ 12,000 ఊసెత్తలేదు. మా ఆటో కార్మికులను ఆదుకుంటామని హామీ కూడా ఇవ్వలేదు. రవాణా శాఖ మంత్రి కూడా ఆటో కార్మికులు మా కుటుంబ సభ్యులు, వాళ్ళని మేము ఆదుకుంటామని అనడం తప్పితే ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్నది లేదు. 40 మంది కార్మికులు ఆటో డ్రైవర్లు చనిపోయారు, ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదు. గత గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మాకు మంచి చేసిండు, ట్యాక్సీలు తీసేసిండు. మమ్మల్ని ఎవ్వరు గింత ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు కేసీఆర్ సారు. ఇప్పుడు వీళ్ళు రాగానే వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ సీట్ల కోసం మా ఆటో డ్రైవర్ల పొట్టగొట్టేసారు బస్సు ఫ్రీ పెట్టి. అయినా సరే మాకు ఇబ్బందిగానే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు పద్మరావు ఉన్నాడు, ఇటు దానం నాగేందర్ ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి వేస్తారు మరి ఆటో యూనియన్ మొత్తం?
తెలంగాణ ఉద్యమకారుడు పద్మారావు కాబట్టి ఆయనకే మా ఓటేస్తాము. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఆయనకే వేస్తాం. మేము బీఆర్ఎస్కే వేస్తాము, కాంగ్రెస్కి మేము వేయం. దానం నాగేంద్ర అనే వ్యక్తి ఆయన తెలంగాణ ఉద్యమాల్లో కూడా లాఠీలతోని కొట్టిన ఆయన వ్యక్తి. తెలంగాణ గురించి పట్టుకున్న ఆయన కాదు కాబట్టి మేము బీఆర్ఎస్కు ఓటేద్దాం అనుకుంటున్నాం. పద్మారావుకే మా 5 ఓట్లు వేద్దాం అనుకుంటున్నాం. ఏళ్ళుగా ఆటో నడుపుతున్నాను. ఈ తెలంగాణ ప్రభుత్వం ఎంతో సంతోషంగా ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇచ్చిన హామీలు నెరవేరకుండా, మాట నిలబెట్టుకోకుండా నానా ఇబ్బందులు పెట్టే వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు ఈ తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద బస్సును ఏదైతే వేసారో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత అంటే ఇంత అంత కాదు, చాలా కష్టంలో ఉన్నారు డ్రైవర్లు. ఇదివరకు 1000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళు ఇలా 500 కూడా రావడం కష్టమైపోయింది. దీనివల్ల మాకు 12,000 ఇస్తాను అన్నడు వరకే, కానీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు, సస్తాడో తెలియదు మాకు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఆయనకు న్యాయంగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు లేకుండా, ఎందుకంటే బస్సులు అవైలబుల్గా ఉన్నా కూడా మా దాంట్లో ప్యాసింజరు కూడా కంటిన్యూగా ఉండేది. మాకు ఈ పథకం ఎందుకంటే లేడీసు మొత్తం ఫ్రీ అనే వరకు మొత్తం లేడీస్ అంతా దాంట్లోనే పోతున్నారు. జెంట్స్ ఉన్నారనుకో, జెంట్స్ కూడా అంతా బైకులు మోటార్లు వీళ్ళతోనే పోతూ ఉన్నారు. కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ 6 గ్యారెంటీలతో అవసరవేస్తతో నడుస్తూ ఉంది. ఇది చాలా కష్టంగా ఉంది. పద్మారావు అన్న గెలుస్తాడు, ఎందుకంటే గతంలో ఆయన కూడా ఒక పార్లమెంట్ సికింద్రాబాద్ అసెంబ్లీలో 20 ఏళ్ళుగా ఆయన అనుభవం నేత, మంచి వ్యక్తి. ఆయనకి పార్లమెంట్కి ఆయనకే ఓటేస్తాం అనుకుంటున్నాం. వ్యక్తిగతంగా చూస్తాం, చాలా తెలుసు మాకు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఆయన కబ్జాకోరుడు. ఇది ఏదో వస్తాం, ఆయన ఎమ్మెల్యే స్థానంలో ఉన్న మా ప్రజలకు అడిగినా చెప్తారు. ఆయన కిషన్ రెడ్డి ఉన్నాడు, 5 ఏళ్ళల్లో 5 రూపాయలు కూడా తెచ్చిన పాపాన పోలేదు. ఆయన మంత్రిగా ఉన్నాడా లేకపోతే ఆయన షోకు టపాకు వచ్చిండా అర్థం కాలేదు. ఆయన ఒక్క పరిధిలో అమర్పేటలో 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏం పని చేయలేదు. ఇలా ఎంపీగా ఉండి కూడా ₹1 పని చేయలేదు. నెంబర్ కాడ బిడ్ చేసి 10 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు దాని ప్రారంభోత్సవం కాదు, పని కూడా జరగలేదు. అటువంటి వ్యక్తి కనుక ఇలా పార్లమెంట్లో నేనేదో రామాయణం కట్టిన రాముని కట్టి కొలుచుకొని దేవుడిని పెట్టుకొని చెప్పుకొని ఓటు అడిగితే ఇది సమాజం కాదు. దేవుడు అంటే మాకు కూడా ఇష్టమే. రాముడు నువ్వు ఒక్కరికే రాముడు కాదు, మాకు కూడా రాముడే. మీకన్నా ముందు నుంచి వెళ్ళి రాముని మేము కొలుస్తున్నాం. ఇవాళ ఏదో రామాయణం కట్టించి ఒక 31 కంట్రీలో ఉన్న రామాయణం ఒక్క సైడ్ కట్టిస్తే మా కేసీఆర్ ఒక యాదగిరి తెలంగాణ 4 కోట్ల ఉన్న దాంట్లో కూడా ఒక యాదాద్రి కట్టించిండు. అంత పెద్ద డెవలప్మెంట్ చేసిండు. నువ్వేం చేసినావు? వచ్చిన పైసలతోనే కట్టినావు తప్ప మేము గవర్నమెంట్ డెవలప్మెంట్లో కట్టిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది. నేను పద్మారావుకి వేస్తాను. ఆటో నడుపుకుంటూ జీవనోపాధి యాకన్నా గత 3-6 నెలలుగా మేము ఆటో. నమస్తే అన్న, నా పేరు యాకన్న అన్న. నేను ఆటో నడుపుకొని జీవనం గడుపుతూ ఉంటా. గత మేము అన్న నేను ఒక 15 సంవత్సరాల నుంచి బండి నడుపుకుంటూ ఉన్నా. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన కాంచి బతుకు తెరువు కొంచెం కష్టంగా ఉంది. బతుకు నడపడం కష్టంగా ఉంది. పిల్లలు చదువుకు ఫీజులకు అన్నీ నడపాలన్నా కష్టంగా ఉంది. ఈ మన పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. బతుకు జీవనం మంచిగా నడిచింది. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా కష్టం వస్తుంది. బండ్లు కూడా ఎక్కిన వాళ్ళకు కూడా చాలా కష్టాలు వస్తున్నాయి. కింద పడుతురు మీద పడుతురు అని ఆడవాళ్ళు అంతా కొట్టుకుంటూ ఉన్నారు. ఇట్లా నడుస్తూ ఉన్నది. సికింద్రాబాద్ పార్లమెంటు పద్మారావుకే మేము ఓటేస్తాం. కిషన్ రెడ్డి వచ్చినా కానీ మాకేం అంత ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు అన్ని ఆటో కూడా మంచిగా ఫిట్నెస్ అవి ఇవన్నీ మాఫ్ చేసిరన్న. చాలా గవర్నమెంట్ పాత గవర్నమెంటే మాకు మంచిగా ఉన్నది. పద్మారావుకే మా ఓటు. నాకు తెలిసింది. నా పేరు చెప్పు. నా పేరు వేముల మారయ్య. నేను మన తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా
మరి 2-3 రోజుల నుండి ఎంపీ ఎలక్షన్ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక ఆటో డ్రైవర్లను మందిని కలవడం జరిగింది. అందరి మాట ఒకటే, పద్మారావు గారు కేసీఆర్ మనిషి, పద్మారావు గారు ఉద్యమకారుడు. ఆనాడు ఉద్యమ కాలంలో కూడా ఇక్కడ హైదరాబాదు నగరంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యమ సందర్భంలో కానీ అనేక మందికి ఆదుకున్నటువంటి మరి ఉద్యమ నాయకుడు పద్మారావు గారికే మా మద్దతు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము యూనియన్గా ఈ 7 కాన్స్టిట్యున్సీలలో అందరం కలిసిపోయి ఇంటికి పోయి కూడా పద్మారావు గారికి మద్దతు తెలిపినాం. మరి ఈరోజు నేను అంబర్పేట కానీ, ఫిలింనగర్ కానీ, ముషిరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ ప్రత్యేకంగా అంబర్పేటకు పోతే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడు, మరి జాతీయ పార్టీ అంత పెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. మరి మీకేమైనా అభివృద్ధి చేసిండా అంటే అసలు ఈ ప్రాంతంలో అంబర్పేటలోనే స్టార్ట్ చేసిన ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో అది ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. మా ఆటోలు ఖరాబ్ అవుతున్నాయి, ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కేంద్ర మంత్రి ఉండే మాకేం చేయలేదు సొంత కాన్స్టిట్యున్సీలో అంబర్పేటలో. ఈయన మళ్ళీ గెలిపిస్తే మాకేం చేస్తాడు, మేము వెయ్యమని ఆటో డ్రైవర్లు అంటున్నారు. రెండో వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి మరి దానం నాగేంద్ర గారు, ఆయన అటు ఇటు రాత్రి జెండాలు మారుతాడు. సరే అప్పుడు ఏ సందర్భంగానో మరి కేసీఆర్ గారు ఏ పరిస్థితి తీసుకుని మాకు తెలియదు, కానీ ఆయన ఇట్లా వచ్చిండు మళ్ళీ కాంగ్రెస్లో పోయిండు. ఆయన గత ఉద్యమ చరిత్ర కట్టబట్టుకొని మరి ఉద్యమకాలం కూడా చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి దానం నాగేందర్. మేము ఆయనకు కూడా వెయ్యం. కాబట్టి రెండోది కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులకు ఉరితాడేసింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి 55 మంది చచ్చిపోయినట్టుగా మరి మీడియా ద్వారా రికార్డు ఉంది, అనేక మేము ప్రత్యక్షంగా కూడా పోవడం జరిగింది. కాబట్టి ఈ 2 పార్టీలు దొంగ పార్టీలు. మమ్మల్ని కాపాడే పార్టీ కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ సికింద్రాబాదు నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో ఉన్న ఆటో యూనియన్ కమిటీగా మేము తీర్మానం చేసి పద్మారావు గారికి మద్దతు తెలిపినాం. పద్మారావు గారు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపీలను గెలిపించాలని చెప్పి కూడా మేము యూనియన్గా మాట్లాడుకున్నాం. రేపు మేము రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెడుతున్నాం సుందరయ్య భవన్లో. ఆ భవన్లో పెట్టే మీటింగ్ ద్వారా కూడా మేము ప్రకటిస్తాం. ఏదేమైనా పద్మారావు అంటే ఆయన మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, లోకల్ వ్యక్తి, మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఈయన కోటేస్తే మళ్ళీ ఢిల్లీలో కూర్చుంటాడు ఎవరు కిషన్ రెడ్డి. ఆయన ఊమంటే పసుపు బియ్యం పెట్టి జై శ్రీరామ్ అంటాడు. మేమంతా హిందువులం కాదా అని అంటారు. మేమంతా గుడికి పోయేస్తున్నామా. ఇప్పుడు వెళ్ళాక నేను అమరపేట పోయినా అయ్యప్ప గుడిలో పోయేస్తున్నారు, ఓ దగ్గర పోయినా సాయిబాబా గుడిలో పోయేస్తున్నారు. వీళ్ళు కొత్తగా చెప్పేది హిందూ ధర్మం గురించి అంటే మాకు ఏనాడు కలవలే కిషన్ రెడ్డి. మరి ఆయన దాన నాగేంద్ర కూడా మాకు ఏనాడు తెలియదు. కాబట్టి పద్మనాభ అయితే అందరికి అందుబాటులో ఉంటాడు. ఉద్యమ నాయకుడు, మాకు తెలిసిన నాయకుడు, కేసీఆర్ మనిషి. కేసీఆర్ మనిషి ఎవరుంటే వాళ్ళకి మేము ఓటేస్తామని ఆటో డ్రైవర్లు అంటున్నారు. యూనియన్ నాయకులుగా మేము కూడా పక్కా పద్మారావు గారికి ఓటేసి ఆటో డ్రైవర్లు అందరూ వేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడి 5 నెలలుగా ఆటో కార్మికులు అవస్థ పడుతున్నా ఏ మీటింగ్లో కూడా ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడతలేడు. మీ మీడియా కూడా చెక్ చేయండి. ఎక్కడ పోయినా ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ మీటింగ్లకు పోతలేడు. ఇలా పేపర్ స్టేట్మెంట్ వేసిండు. ఇలా చూడండి, మేము ఆటో డ్రైవర్లకు హామీలు అని చెప్పి ఇలా పేపర్ స్టేట్మెంట్ వేసిండు. ఇక అమలు అవుతుందా? ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వచ్చినాయి 3 రోజులు అని చెప్పి ఇవాళ చూడు మొత్తం ఎంపీ అభ్యర్థుల ఫోటోలు పెట్టి కాంగ్రెస్కు ఓటేయండి అని ఆటో డ్రైవర్ బొమ్మ పెట్టిండు. సంవత్సరానికి తెలంగాణ కాంగ్రెస్ హామీ. ఇంకేం హామీ ఇస్తాను నాయన, నువ్వు హామీ ఇచ్చినామనే ఓటేస్తుంది. ఇంకా పేపర్ ప్రకటన వేసి సిగ్గు లేకుండా ఆటో బొమ్మ పెట్టి. కాబట్టి ఈ పేపర్ ప్రకటన ఎవరు నమ్మొద్దు. ఈ పేపర్ ప్రకటన అని చెప్పి మేము ఇంతమంది సమీక్షలో చెప్తున్నా. ఈ దొంగ హామీలు, దొంగ మాటల వల్లనే ఈ తెలంగాణ ప్రజలు మోటవేరు. అందులో ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు మోసపోయిందే ఈ 12,000 హామీ వల్ల. 12,000 దిక్కు ఎరగడు కానీ మా ఉన్న ఉపాధి పోయే మేము రోడ్డున పడ్డాం. కాబట్టి ఈ పేపర్ స్టేట్మెంట్, యాడ్స్ ఏ ఆటో డ్రైవర్ నమ్మొద్దు. ఇలాంటి హామీలు అనేకం ఇచ్చారు. మీరు జీవో ద్వారా మేము నెలకు 15,000 అడిగినాం. నువ్వు సంవత్సరానికి 12,000 అంటే ఎంత? రోజుకు 30 రూపాయలు. 30 రూపాయలతో బతాడు ఆటో డ్రైవరు. నువ్వు మా ఉన్న ఉపాధి వీకేసి మమ్మల్ని రోడ్డున పడేసి నువ్వు 12,000 మేము అడిగినావు వచ్చి కనీసం మమ్మల్ని సంప్రదించండి. ఆటో డ్రైవర్లకు ఏం కావాలనో ఉట్టి గాలి హామీలు ఇచ్చి మాట్లాడుతారు. మేము పూర్తిగా ప్రత్యేకంగా ఈ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నది కానీ, చేవెళ్ళ కానీ, ఇక్కడ మేడ్చల్ కానీ, ఇది సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీలు మొత్తం ఆటో డ్రైవర్లు అంతా వ్యతిరేకం ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకం ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆటో డ్రైవరు నిజంగా ఆటో డ్రైవర్ నడిపేటోడు అయితే ఏ ఒక్క బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వేయడు. ఎందుకంటే కాంగ్రెస్ వాడు ఆగం చేసిండు, బీజేపీ వాడు పట్టించుకోలే.
కాబట్టి ఇవాళ మేము ఇబ్బంది పడుతుందని మద్దతు ఇచ్చింది ఎవరు? స్వయాన కేసీఆర్ గారు ఇలా ప్రతి ఒక్క మీటింగ్లో ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతుండు. కేటీఆర్ మాట్లాడుతుండు, మరి రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. బస్తో తొక్కిస్తా అడ్డం వస్తే అంటుండు. ఇక మేము తొక్కించుకునేందుకు నీకు ఓటేసుకునేందుకు అని చెప్పి ఓటు బందో అంతా పద్మరావుకి వేస్తారు సికింద్రాబాద్ పార్లమెంట్లో. మేము 3 రోజుల నుంచి మేము ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేసి పద్మరావుని గెలుపు కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్పి మేము మీడియా ద్వారా మా ఆటో డ్రైవర్లకు తెలియజేస్తున్నాం.